వైసీపీ 175కు 170 స్థానాలు అంటున్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ ఏమో 160 సీట్లు గెలుస్తామంటున్నారు. కూటమి ఎలా ఉంటుందంటారు? ఎవరు గెలుస్తారు? 160 సీట్లు గెలడానికి వాళ్ళు ఏమి హామీ ఇస్తున్నారు? వాళ్ళు ఏమని హామీ ఇచ్చారు? వాళ్ళు టీడీపీ వాళ్ళు అసలు ఏం పనులు చేశారు? వాళ్ళు పనులు చేస్తే గెలుపుతారు. వాళ్ళు పనులు చేయండి ఎలా గెలుపుతారు? వాళ్ళు కదన్నా, ఇప్పుడు పనులు చేయాలిగా, పనులు చేయండి గెలలేరు ఎవరైనా. మరి డోకనకు పోయినసారి ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, లేదు నేను అనలేదని చెప్పి అన్నాడు. అప్పుడు మరి ఎలా నమ్ముతారు? ఆయన చెప్పిన మాటలకి ఎవడు నమ్మడు నాకు తెలిసి. నమ్మట్లేదుగా, చెప్పిన మాటలు చేయట్లేదుగా చంద్రబాబు నాయుడు. చేయకపోతే ఎట్లా చేస్తారు? జగన్ గారు చెప్పాడు చేస్తున్నాడు, చెప్పని కూడా చేస్తున్నాడు ఆయన. అంతేగా మరి. ఎవరు గెలిచే అవకాశం? జగనే గెలుపుతాడు కంపల్సరీ. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కాబట్టి వేస్తారు జనాలు. అది అంటే మార్పు కోరుకుంటుంది అంటున్నారు. మార్పు ఏం చేస్తారు? మార్పు వచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఏం బిగుతాడు ఆయన వచ్చి? ఆయన వల్ల ఏం కాదు, తొంగ జగదు. ఇప్పుడు ఏదైనా ప్రజలకు ఇస్తేనే కదా, హామీలు ఇస్తే కదా గెలిచేది. ప్రజలు హామీ ఇస్తేనే వాళ్ళు వేసేది ఓట్లు. ఈ గోల్డా ఏదో చేసానంటే ఎవరేస్తారు? జగనే వస్తాడు. 100కి 100 బళ్ళు జగనే కంపల్సరీ. నమ్మకం అంటే పథకాలే కదా. పథకాలు ఇటు వల్లనే వేసేది ఎవరైనా కానీ. పథకాలు ఇవ్వకపోతే ఎవరు వేస్తారు? డెవలప్మెంట్ ఎందుకు లేదు? డెవలప్మెంట్ వస్తుంది కదా. డెవలప్మెంట్ ఏముంది? మామూలుగా ఎవరు బతుకుతూనే ఉన్నారుగా.